కథలో తప్పులు కుప్పలో ఉన్న ఉప్పులోనే భావించి మా ముగ్గురిని దీవించి 200-300 చదివించి అలాగా నువ్వు కంగారు పడకు. ఇది వేలం పాట కాదు, సర్కార్ వారి పాట అంతకన్నా కాదు. కంగారు పడకు, కథ కార్యక్రమం కొనసాగిద్దాం. వారి ఇస్తే తీసుకుందాం. అయితే శ్రీరంజల్లుడు భరతఖండమే ధరణికి మణిమాల దేవా సత్యము ధర్మము 4 పాదముల నడిచనిన్న మొన్నా ఇచ్చర బొబ్బిలి విజయనగర రణ తీరులొరిగరన్నా పిచ్చుకత్తుల వరవడి మెరుపులు ఆడలేదు అన్నా తనక్కదో ఇక్కడ పుట్టిన కుందేలు కుక్కల ధిక్కరించునన్నా చుక్క దున్నలతో పాడి గేదెలతో చక్కమాడురన్నా అజంత తగదరిగినతరి అట్టి జాతి నై జాబు నా బాబుకు ఎట్టి చేసిరన్నా కట్టుబాటులు కలిమి బలిమియు కట్టుబాటులు కలిమి బలిమియు కాలిపోయారన్నా తరిగిత జంతరిత ఆనాడు క్రీస్తు శకం 16వ శతాబ్దంలో జరిగిన చరిత్ర అండి ఇది. 16వ శతాబ్దంలో ఒక పక్కన బ్రిటిష్ వారు, మరో పక్కన ఫ్రెంచి ప్రభుత్వం, ఉత్తర సర్కారులు, ఈ కోస్తా ఆంధ్ర ప్రాంతమంతయు భరణముగా పొందిన బుస్సిదొర సామంతరాజులు వారి వారి రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారయ్యా? ధర్మంగా పరిపాలిస్తున్నారా? వినరయ్య గనులార విజ్ఞానులారా, కనరయ్య మన జాతి ఘనమైన కీర్తి, నీ జాతి రతనంబు విజయనగరంబు. ఆ విజయనగరం ఏలేటి వీరులెవరన్నా ఓయన్నా? ఎవరయ్యా విజయనగరం ఏది ఈళ్ళు? అయ్యా నైజాబున బాబుకు ఏటేట లక్షలాది ధనము కప్పముగా చెల్లిస్తూ అయ్య విజయనగరమును యుక్తిగానే విజయ రామరాజే రాజు మంత్రి ఆ సజుడు బుర్రా బుచ్చెన్నాడా, నాణ్యత మించిన లక్షదండు నాకున్నది అంటాడా? ఓసపాటి విజయరామరాజు నాణ్యత